అంతరిక్ష ప్రయోగాల్లో చైనా చరిత్ర సృష్టించింది. జాబిల్లిపై ఎవరికీ కనిపించని దక్షిణ ధ్రువం నుంచి మట్టిని సేకరించింది. మేలో ప్రయోగించిన చాంగే 6 మిషన్ దక్షిణ ధ్రువం నుంచి నమూనాలను సేకరించి విజయవంతంగా భూమికి చేరుకుంది. ఈ నమూనాలు పరిశీలించిన తర్వాత చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు, దక్షిణ ధ్రువంపై మంచు జాడలు ఉన్నాయా వంటి పలు రకమైన విషయాలను శాస్త్రవేత్తలు విశ్లేషించనున్నారు. అంతేకాక భూమి నుంచి కనిపించే చంద్రుడి భాగం చదునుగా ఉంటే దక్షిణ ధ్రువంలో బిలాలుగా ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఆ బిలాలు ఎలా ఏర్పడ్డాయి, ఆ ప్రాంతంలో ఇతర గ్రహాలు ఏమైనా ఢీకొట్టాయా వంటి అంశాలపై సైంటిస్టులు ప్రయోగాలు చేయనున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ దేశాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఇప్పటికే జాబిలిపై పరిశోధనలు చేసేందుకు అమెరికా, భారత్, చైనా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే జాబిలిపై తొలిసారిగా అడుగుపెట్టి అమెరికా రికార్డు సృష్టించగా చంద్రయాన్ 2తో జాబిలిపై ఆవలి వైపున భారత్ అడుగుపెట్టింది. తాజాగా ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జాబిలి ఆవలి వైపు నమూనాలను సేకరించింది. వాటిని విజయవంతంగా భూమిపైకి తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి శిథిలాలను మోసుకుని లోనార్ ల్యాండర్ చాంగే 6 వ్యోమనౌక భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో ఇది సురక్షితంగా దిగినట్లు చైనా తెలిపింది. 2019లో కూడా చాంగే 4 అనే అంతరిక్ష నౌకను చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు చైనా పంపించింది. చంద్రుడి మీద మనకు కనిపించని భాగమైన చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి వీటిని సేకరించింది. మే 3వ తేదీన చాంగే 6 నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి చంద్రుడిని చేరుకుంది. జూన్ 2న చంద్రుడి దక్షిణ ధ్రువం సౌత్ పోల్ ఐట్కిన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్లో అది సురక్షితంగా చంద్రుడి ఉపరితలాన్ని తాకింది. ఈ మిషన్లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అని 4 భాగాలున్నాయి. జాబిలి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి దిగువనున్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంది. అనంతరం వాటిని తీసుకుని భూమికి చేరుకుంది. చాంగే 6 తీసుకొచ్చిన నమూనాల్లో 2.5 మిలియన్ సంవత్సరాల అగ్నిపర్వత శిలలు కూడా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నమూనాలను అధ్యయనం చేస్తే చంద్రుడికి ఆవలి వైపు ఉన్న పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని విశ్వాసంగా ఉన్నారు. సాధారణంగా చంద్రుడిలో భూమి నుంచి ఒక భాగం మాత్రమే కనిపిస్తుంది. దాన్ని నియర్ సైడ్ గా, కనిపించని భాగాన్ని ఫార్ సైడ్ గా పిలుస్తారు. ఇప్పటి వరకు అమెరికా, సోవియట్ యూనియన్ తో పాటు చైనా కూడా పలుమార్లు నియర్ సైడ్ నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకొచ్చింది. అవతలి భాగం నుంచి మట్టి శిథిలాలను తొలిసారిగా చైనా తీసుకొచ్చింది. ఇక చంద్రుడి 2 ప్రాంతాలు పూర్తిగా భిన్నమని రిమోట్ సెన్సింగ్ పరిశీలనలో వెల్లడైంది. ఇవతలి భాగం ఒకంత చదునుగా ఉంటే అవతలి ప్రాంతం అంతరిక్ష శిలలు ఢీకొట్టడం వల్ల ఏర్పడిన బిలాలతో నిండిపోయి ఉందని తెలుస్తోంది. ఇప్పుడు చాంగే 6 తీసుకొచ్చిన నమూనాలతో గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి వంటి ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరుకోవడం సాంకేతికంగానూ అతిపెద్ద సవాల్గా మారింది. దక్షిణ ధ్రువం ఎగుడు దిగుడుగా భారీ బిలాలతో ఉండడంతో చాంగే 6 దిగేందుకు ఇబ్బందులు పడినట్టు తెలుస్తోంది. మూన్ నియర్ సైడ్ ఎలాంటి నీటి జాడలు దొరకలేదు. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువంపై మంచు జాడలు ఉండొచ్చనే అంచనాతో శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మంచు జాడలు ఉంటే వాటి నుంచి నీరు, ఆక్సిజన్, హైడ్రోజన్ ను తయారు చేయవచ్చని చెప్తున్నారు. మంగోలియా ఎడారిలో చాంగే 6 క్యాప్సూల్ దిగిన వెంటనే అధికారులు అక్కడ చైనా జెండాను పాతారు. చైనా చేపట్టిన ఈ మూన్ మిషన్ విజయవంతం కావడంతో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చాంగే 6 మిషన్ కమాండ్ సెంటర్లో ఉన్నవారికి అభినందనలు తెలిపారు. మంగోలియా ఎడారికి చేరుకున్న చంద్రుడి నమూనాలను బీజింగ్ కు పంపి అక్కడ వాటిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేరున్నారు. చంద్రుడిపై ఇప్పటికే చైనా 6 సార్లు ప్రయోగాలు చేపట్టగా దక్షిణ ధ్రువంపై 2 సార్లు ప్రయోగాలు చేపట్టింది. చైనా పురాణాల్లో చంద్రదేవత చాంగే పేరిట ఈ మిషన్ను చేపట్టారు. ఈ పరిశోధనలో ఎంతో కీలకమైందని, చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు, భూమిని వేరే గ్రహాలు ఢీకొట్టడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడా వంటి విషయాలను పరీక్షించడానికి చాంగే 6 తీసుకొచ్చిన నమూనాలు సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ నమూనాలో భూమిని పోలి ఉంటాయా, భూమి, చంద్రుడు ఒకప్పుడు ఒకటేననే సిద్ధాంతాన్ని అవి నిర్ధారిస్తాయా అనేది తెలియాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పుడు చాంగే 6 మిషన్ సక్సెస్ కావడంతో చైనా మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. 2030 నాటికి చంద్రుడిపైకి మానవ సహిత మిషన్ పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాక చంద్రుని దక్షిణ ధ్రువం మీద ఒక స్థావరాన్ని నిర్మించాలని చైనా ప్లాన్ చేస్తోంది.